ఈ నెల 15వ తేదీన మనకు అతిపెద్ద అమావాస్య రాబోతుంది. ఇది చాలా చాలా శక్తివంతమైన అమావాస్య. చాలా పవర్‌ఫుల్ అమావాస్య అండి. కాబట్టి ఏంటంటే గుర్తుపెట్టుకోండి, మర్చిపోకుండా కలబంద మొక్కతో ఇలా చేయండి. ఇలా చేస్తే చాలండి, బిచ్చగాడు సైతం కుబేరుడవుతాడు. అలానే కాకుండా ఏంటంటే కూర్చొని తిన్నా తరగని ఆస్తి వచ్చి పడుతుందనమాట. అయితే కలబంద మొక్క గురించి మనందరికీ తెలిసిందే కదా, చాలా శక్తివంతమైన మొక్కగా పరిగణిస్తారనమాట. ఎందుకంటే ఇందులో అతీంద్ర శక్తులు ఉంటాయండి. 33 కోట్ల మంది దేవతల యొక్క రూపంగా కలబంద మొక్కని ఏంటంటే గనక పరిగణిస్తారు. ముగ్గురమ్మలు కలబంద మొక్కలో కొలువు తీరుతారు. అంటే సరస్వతీదేవి, పార్వతీదేవి, లక్ష్మీదేవి కలబంద మొక్కలో నివసిస్తూ ఉంటారని పురాణాలలో చెప్పబడుతుందన్నమాట. అలానే కాకుండా కలబంద మొక్క చాలా పవిత్రమైన మొక్కగా పరిగణిస్తారు. దానికి తోడు ఇంకొకటి ఏంటంటే అతీత శక్తి ఉంటుంది. కలబంద మొక్క మనకి ఏంటంటే గనక మేలు జరిగేలాగా చేస్తుందన్నమాట. అందుకే కలబంద మొక్కతో ఇలా తప్పనిసరిగా చేసుకోండి. అమావాస్య రోజు కలబంద మొక్కతో ఈ పరిహారం చేస్తే ఇంటికి పట్టిన పీడలన్నీ కూడా పోతాయి. ఇంటి పరంగా బాగా కలిసి వస్తుంది. ఎలాంటి ఇబ్బందులు అనేవి లేకుండా ఉండటానికి కూడా ఈ కలబంద మొక్క అనేది ఉపయోగపడుతుందన్నమాట. అసలు కలబంద మొక్కతో ఏం చేయాలి, ఎలాంటి నియమాలు పాటించాలి, ఇంట్లో పూజ ఎలా చేసుకోవాలనేది మొత్తం కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం క్లుప్తంగా తెలుసుకుందామండి. వీడియోని చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనకేంటంటే మనకు జూన్ 15వ తేదీ సోమవారంతో కూడి అమావాస్య వస్తుంది. సోమవారం అమావాస్య రావటం చాలా విశేషం. సోమవారం అమావాస్య వస్తే సోమావతి అమావాస్యగా పరిగణిస్తారు. ఆ రోజున ఏంటంటే కనుక ఉదయాన్నే లేవండి, ఇల్లంతా కూడా క్లీన్ చేసుకోండి. చాలామంది కూడా ఏంటంటే అమావాస్య రోజు ఇంటిని అంటే మాపు వేసుకోరు. అలానే కాకుండా ముఖ్యంగా తలస్నానం చెయ్యరు. కానీ అలాంటి తప్పులు చెయ్యకండి. అలాంటివి కనుక చేస్తే మీరే కోరి కష్టాలు తెచ్చుకున్న వారవుతారు. ఎందుకంటే అమావాస్య రోజు అండి మనకు భూమి మీద ఎన్నో దుష్టశక్తులు సంచరిస్తూ ఉంటాయన్నమాట. వాటి ప్రభావం మన మీద కానీ మన ఇంటి మీద కానీ ఉండకుండా ఉండాలంటే మనం ఖచ్చితంగా ఇల్లంతా కూడా క్లీన్ చేసుకొని ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకోవాలి. అలానే కాకుండా మనం తలస్నానం తప్పకుండా చేయాలండి. తలస్నానం ఎందుకు చేయాలంటే కనుక మనము చేసిన పాపాలు కావచ్చు, గ్రహస్థితులు కావచ్చు, మనకు గ్రహాల అనుకూలత లేకపోవటం, రాహుకేతు ప్రభావాలు ఉండటం, తీవ్రమైన ఇబ్బందులు సమస్యలు ఉంటూ ఉంటాయి కదా, అలాంటి వాటి నుంచి మనం బయటపడాలంటే ఉదయం సాయంత్రం స్నానం చేయండి. 2 పూటలు చేయలేమనుకునే వారు కనీసం ఒక్క పూటనైనా సరే స్నానం చేయండి. అది కూడా ఏంటంటే కనుక గల్లులుప్పు ఉంటుంది కదా, అంటే రాళ్ళ ఉప్పు, రాక్ సాల్ట్ అంటాం కదా, అది నీళ్ళల్లో కలుపుకొని స్నానం చేస్తే మంచిదండి. నెగిటివ్ ఎనర్జీ కూడా పోతుంది. మన మీద ఉండే దిష్టి దోషాలు కూడా తొలగిపోతాయి. ఆ నీటి ద్వారా ఏంటంటే కనుక అంతా కొట్టుకుపోతుంది అనమాట. మన జీవితం కూడా మారుతుందని చెప్పొచ్చు. కాబట్టి ఉదయాన్నే లేచి ఇల్లంతా కూడా క్లీన్ చేసుకొని శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకొని ఇంట్లో ఏంటంటే కనుక ఈ రోజు అంటే సోమవారం వచ్చింది కాబట్టి శివపార్వతులను తప్పకుండా పూజించాలి. దానితో పాటు లక్ష్మీదేవిని కూడా పూజించాలి. అయితే ఇప్పుడు వచ్చే అమావాస్య ఉంది కదా, కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఏర్పడుతున్న అతిపెద్ద అమావాస్య అనమాట. ఇది చాలా శక్తివంతమైన అమావాస్య అని వేద పండితులే చెబుతున్నారు. శాస్త్రాల్లో కూడా ఉందన్నమాట. అలానే కాకుండా ఈ అమావాస్య రోజున మన నియమాలంటే ఇంట్లో నాన్ వెజ్ వండకూడదు. అంటే సోమవారం మనం వండుకోం, కానీ మనం ఏం చేస్తామంటే ఇంట్లో వండలేదు కదా బయటకు వెళ్ళి తిందామని బయట తింటూ ఉంటారు. కానీ అమావాస్య రోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా నాన్ వెజ్ని తినకూడదు. ఏది కూడా తీసుకోకూడదు. గుడ్డు కావచ్చు, చేపలు కావచ్చు, పీతలు, రొయ్యలు, అంటే కొంతమంది ఇవి నమ్మకపోవచ్చు, కానీ మీరు నమ్మితేనే మనకేంటంటే కష్టాలు అనేవి రావు. మనం ఏది పట్టించుకోకుండా నమ్మకుండా మనము వదిలేసామనుకోండి, మన జీవితంలో కోరి మనమే కష్టాలు తెచ్చుకున్న వారం అవుతాం. కాబట్టి తప్పకుండా మీరు గుర్తుపెట్టుకోండి, నాన్ వెజ్ని అయితే అసలు బయట తినకండి, ఇంట్లో తినకండి. ఇక ఆ తర్వాత దూర ప్రయాణాలు అసలు చేయకూడదు. అంటే ప్రయాణాలు కొందరికి అనుకూలిస్తే కొందరికి అసలు అనుకూలించవు. అమావాస్య రోజు మన పెద్దవారు కూడా మనకు చెబుతూ ఉంటారు కదా, ఏ పనిని ప్రారంభించకూడదు, ప్రయాణాలు కూడా చేయకూడదని చెబుతూ ఉంటారు. కాబట్టి మీరు ఏది చెయ్యకండి. ఒకవేళ చెయ్యాలి తప్పదనుకుంటే మాత్రం ఒక చిన్న నిమ్మకాయని తీసుకుని మీ దగ్గర పెట్టుకొని ప్రయాణం చేసి ప్రయాణం అనంతరం ఏంటంటే కనుక ఆ నిమ్మకాయని తల చుట్టూ 7 సార్లు తిప్పి ఎడమకాలి మెడమ కింద పెట్టి తొక్కేయండి. అలా చేస్తే ఏంటంటే కనుక మనకి ఏదైనా సరే అంటే చెడు ఉంటుంది కదా, దాని నుంచి విముక్తి కలుగుతుంది. అమావాస్య రోజు ఎలాంటి ఇబ్బంది అనేది లేకుండా మన ప్రయాణం సాఫీగా సాగటానికి నిమ్మకాయ మనని కాపాడుతుంది. కావున ఏంటంటే విధంగా ప్రయత్నించుకోండి. ఇక నల్లటి వస్త్రాలు అయితే ధరించకండి. అమావాస్య రోజు నలుపు ధరిస్తే ఏంటంటే గనక జీవితంలో శని పెరిగిపోతుంది. సంవత్సరం అంతా కూడా శని దోషాలతో, శని బాధలతో మనం ఇబ్బంది పడతాము. ఏ పని చేసినా కానీ అందులో ఆటంకాలు రావటం, ఆ పనులు ఆగిపోవటం, మధ్యలో ఏంటంటే కనుక పూర్తి కాకపోవటం ఇదంతా కూడా జరుగుతుంది. కాబట్టి ఇలా చేయకండి. ఇక ఆ తర్వాత ఇంట్లో ఏంటంటే కనుక చక్కగా మనము ఇంట్లోనే అండి శివపార్వతులతో పాటు లక్ష్మీదేవిని కూడా పూజించాలి. ఉదయం సాయంత్రం ఇంట్లో లక్ష్మీదేవిని, శివపార్వతులను పూజించండి. చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఖచ్చితంగా దీపం పెట్టాలి. దీపం పెడితేనే అమావాస్య చీకటిని తీసేసి వెలుగుని తీసుకొస్తుందని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది. కాబట్టి అమావాస్య రోజు ఖచ్చితంగా దీపారాధన చేసుకోండి. అంటే ఇంట్లో సాంబ్రాణి ధూపం కూడా వేసుకోండి. ఇంకా అలానే కాకుండా ఏంటంటే కనుక 2 పూటలే ఇంట్లో దీపారాధన చేసేసుకుంటే సరిపోతుంది. దగ్గరలో ఉండే శివాలయానికి వెళ్ళి శివుడికి ఏంటంటే కనుక పాలతో కానీ నీళ్లతో కానీ అంటే మన స్తోమతకు తగ్గట్టు
తగ్గట్టుగా మనం అభిషేకం చేసుకున్న సరిపోతుందండి. ఈ రోజు పెట్టే దీపానికి చాలా ప్రత్యేకత ఉంటుంది కాబట్టి మర్చిపోకుండా దీపారాధన మాత్రం చేయండి. ఉదయం సాయంత్రం చేయండి, ఇంకా మంచి ఫలితం వస్తుంది. జాతక దోషాలు, జాతక సమస్యలు, గ్రహస్థితులు మెరుగుపడటం ఇదంతా కూడా జరుగుతుందని చెప్పొచ్చు. కాబట్టి ఇలా దీపారాధన చేసుకోండి. ఇక ఆ తర్వాత వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కలబంద మొక్క పరిహారం చేయండి. మనం ముందే చెప్పాం కదా, కలబంద మొక్క అత్యంత శక్తివంతమైనది, చాలా పవర్ని కలిగి ఉంటుంది. కాబట్టి కలబంద మొక్క మన ఇంట్లోనే ఉంటుందండి. మనం ఏంటంటే ఇక్కడ డబ్బుని కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా ఈజీగా తెచ్చేసుకోవచ్చు. వేర్లతో సహా పీకి ఏంటంటే ఇంటికి తెచ్చుకోండి. తెచ్చుకునేటప్పుడు మా అవసరం కోసం తీసుకెళ్తున్నామని సంకల్పం చెప్పుకొని మరీ తెచ్చుకోండి. అలా తెచ్చుకుంటేనే అది పరిహారానికి సరి సమానంగా పనిచేస్తుంది. అలానే కాకుండా ఏంటంటే పచ్చని వృక్షం కాబట్టి మనము అంటే అనుమతి లేకుండా తీసుకోకూడదనమాట. అందుకే సంకల్పం, మన అవసరం కోసం తీసుకెళ్తున్నాం, మాకు మంచి జరగాలని సంకల్పం చెప్పుకొని వేర్లతో సహా ఏంటంటే కనుక కలబంద మొక్కని ఇంటికి తెచ్చుకోండి. తెచ్చుకున్న తర్వాత దాన్ని ఏంటంటే కొంచెం పసుపు నీళ్లు చల్లండి. అంటే ఒక చెంబులో కానీ గ్లాసులో కానీ నిండుగా నీళ్లను తీసుకొని అందులో కొద్దిగంత పసుపు పోసేసి ఆ కలబంద మొక్క మీద ఏంటంటే కనుక చల్లేయండి. ఏదైనా చెడు ఉన్నా, ఏదైనా నెగిటివిటీ ఉన్నా సరేనండి, అదంతా కూడా వెళ్ళిపోతుంది. ఇంకా అలానే కాకుండా ఆ మొక్క ఏంటంటే ఇంకా శక్తివంతంగా మారుతుంది. అలా మారిన ఈ కలబంద మొక్కని ఏంటంటే కనుక మీరు మీ ఇంటి సింహద్వారం ఉంటుంది కదా, అంటే మెయిన్ డోర్ ఉంటుంది కదా, అక్కడ వేలాడదీయండి. నార్మల్గా చాలా మంది కూడా ఏం చేస్తారంటే కనుక ఆ కలబంద మొక్కకు మొత్తం పసుపు రాస్తారండి. రాసేసి కుంకుమతో బొట్టు పెట్టి ఆ తర్వాత ఎర్రటి తాడు ఉంటుంది కదా, గట్టిది తీసుకొని దానికి ఏంటంటే కనుక తలకిందులుగా ఆ కలబంద మొక్కని వేలాడదీయడం అనేది జరుగుతుంది. ఇలా చేస్తే చాలా మంచిదండి. మన ఇంటికి ఏంటంటే ఇరుగువారు పొరుగువారు మన ఇంటిని చూసేవాళ్ళు, అలానే కాకుండా మన ఇంటి మీద కుళ్ళుకునే వాళ్ళు, కుతంత్రాలు జరిపేవాళ్ళు చాలా మంది ఉంటూ ఉంటారు. వాళ్ళ చెడు కళ్ళు కావచ్చు, వాళ్ళ అంటే నెగిటివిటీ కావచ్చు, అదంతా కూడా మన ఇంటి మీద పడి మనకు చాలా ఇబ్బంది కలుగుతుంది, బాధ కలుగుతుంది, సమస్యలు వస్తూ ఉంటాయి. ఇంట్లో అంటే చికాకులు, చిరాకులు, గొడవలు ఇవన్నీ కూడా ఉంటూ ఉంటాయి కదా. అలాంటి వాటి నుంచి మనం బయటపడటానికి కలబంద మొక్క అనేది ఉపయోగపడుతుంది. చాలా మంది కూడా గుమ్మాలకు కట్టుకుంటూ ఉంటారు. అలా కడితే చాలా మంచిదని భావిస్తూ ఉంటారు కాబట్టి కట్టండి. కొంతమందికి ఏంటంటే అలా కట్టుకుంటే నలుగురు చూసి నవ్వుకుంటారేమండి, అంటే ఇలా కట్టడం వల్ల మాకు అంటే అంత కంఫర్ట్గా ఉండదండి భావిస్తారు కదా. అలాంటి వాళ్ళు ఇప్పుడు చెప్పే విధంగా ఈ విధంగా చేసుకోండి. దీన్ని నెలకొకసారి తీసి పడేస్తూ ఉండాలండి. అదేంటంటే ఎక్కువ రోజులు ఉంచకూడదు. కలబంద మొక్కని నెల రోజులు ఉంచితే మళ్ళీ తీసేసి పడేయాలి. అంటే ప్రతి నెల అమావాస్య కట్టుకుంటే మంచిది, కుదరకపోతే కనీసం 2 నెలలకు ఒకసారి అయినా సరే కట్టుకుంటే మంచిదనమాట. డైరెక్ట్గా కలబంద మొక్క కట్టినా మనకు అంతే ఫలితం వస్తుంది. అలానే కాకుండా ఇప్పుడు చెప్పే విధంగా ఇలా కట్టుకున్నా ఇంకెక్కువగా ఫలితం వస్తుంది. కాబట్టి మీరేం చేయండి అంటే ఒకవేళ అలా కట్టుకోలేమంటే ఒక ఎర్రటి వస్త్రం తీసుకొని అందులో 1 స్పూన్ కుంకుమ, 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ ఆవాలు పోయండి. అలానే ఒక నిమ్మకాయని పెట్టి చిన్న కలబంద మొక్కని తీసుకొని దానికి పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి అదంతా కూడా ఒక వస్త్రంలో పెట్టి మూట కట్టి ఆ తర్వాత ఆ మూటని ఏంటంటే ఇంట్లో నుంచి కట్టుకోండి. అంటే బయట నుంచి కొంతమందికి కట్టే వీలు ఉండదు, కట్టుకోరు. కొంతమంది ఏంటంటే భయపడిపోతూ ఉంటారు కదా, నలుగురు చూసి నవ్వుకుంటారేమో, నలుగురు చూస్తే అంటారేమో, మా సొంతిల్లు కాదండి, మేము కట్టుకోవడం వల్ల మమ్మల్ని ఎవరైనా ఏమంటారేమో అని ఇలా అనుకుంటూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళు ఇంట్లో నుంచి ఏంటంటే కనుక సింహద్వారం దగ్గర ఒక మేకుని కొట్టేసి ఇంకా అక్కడ కట్టేసుకోండి, సరిపోతుంది. ఆ విధంగా కూడా ఫలితం వస్తుంది. ఇంకా ఇదేంటంటే శక్తివంతమైనదనమాట. ఇంట్లోకి ఎలాంటి చెడు అనేది రానివ్వకుండా చేస్తుంది. ఇంటిపైన ఎలాంటి నరకన్ను కానీ, దిష్టి దోషాలు కానీ, ఇబ్బందులు కానీ, చికాకులు కానీ, చిరాకులు కానీ ఇలాంటివి అనేవి లేకుండా చేయటానికి కూడా ఈ కలబంద మొక్క పరిహారం అనేది ఉపయోగపడుతుందండి. ఈ 2 పరిహారాలు కూడా పర్ఫెక్ట్గా పనిచేస్తాయి. ఇంకా అలానే కాకుండా పర్ఫెక్ట్గా రిజల్ట్ని తెచ్చిపెడతాయి. కాబట్టి ఈ రెండిట్లలో మీరు ఏది చేసినా కానీ మీకు మంచి జరుగుతుంది, కానీ చెడైతే జరగదు. ఇది గుర్తుపెట్టుకోండి. చేసేది పరిపూర్ణ నమ్మకంతో చెయ్యండి. అంటే మనం నమ్మి చేసుకుంటే ఫలితాలు అధికంగా వస్తాయండి, నమ్మకుండా చేసుకుంటే ఫలితాలు పెద్దగా రావు. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. మాకు మంచి జరుగుతుంది, మంచి ఫలితాలు వస్తాయని భావించుకొని కనుక మీరు చేసుకుంటే మీకంతా కూడా మంచి జరిగి మంచి ఫలితాలతో మీ జీవితం అనేది మారి మీ ఇల్లు తులతూగుతూ ఉంటుంది. ఇంటి మీద ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ అనేది ఉండదు, పాజిటివ్ రిజల్ట్ అనేవి ఉంటాయి. ఇంట్లో అంటే సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. ఇంటి పరంగా ఏంటంటే కనుక మంచి చేకూరే అవకాశం ఉంటుంది. మన పిల్లలు కూడా మన మాట వినరు, మనని ఇబ్బంది పెడుతూ ఉంటారు, బాధ పెడుతూ ఉంటారు, మనం చాలా సఫర్ అవుతూ ఉంటాం కదా. అలాంటి వాటన్నిటి నుంచి కూడా మనం బయటపడవచ్చు. ఇల్లు అనుకూలించట్లేదని కూడా బాధపడే వారికి కూడా ఈ పరిహారం అనేది అనుకూలించడం అనేది జరుగుతుందన్నమాట. కాబట్టి ఏంటంటే చేసుకోండి, మర్చిపోకుండా. తిథి వార నక్షత్రం అంతా కూడా బాగుంటుందండి. అంటే ఈ అమావాస్య సరి సమానమైన అమావాస్య, చాలా చాలా పవర్ఫుల్ అమావాస్య. కాబట్టి అమావాస్య రోజు కనుక ఇలాంటి పరిహారం చేసుకుంటే ఇక మనకు తిరుగుండదనమాట. ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు, ఎలాంటి కష్టం అనేది నష్టం అనేది లేకుండా ఉండటానికి ఈ పరిహారం అనేది మనకు పవర్ఫుల్గా పనిచేస్తుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. కావున మీరేంటంటే ఆచరించండి. ఎవరికి చెప్పకండి, చెప్పాల్సిన అవసరం కూడా లేదు. మనలోనే మనం దాచుకొని చేసుకోవచ్చు. అలా చేసేసి చక్కగా రిజల్ట్ పొంది మన జీవితాన్ని మార్చుకోవచ్చు అనమాట.